కృష్ణాపురం చౌరస్తాలో బీసీ కులాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో మరియు బీసీ రిజర్వేషన్ పోరాట హక్కుల సమితి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల గురించి ఈరోజు సత్యాగ్రహ నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన 5 నిమిషాలకే మమ్మలను పోలీసు వాళ్ళు వచ్చి అరెస్టు చేయడం జరిగింది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు తెలంగాణ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజరిక పాలనలో ఉన్నాను కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల జనాభా ఉంది బీసీలను ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. 78 సంవత్సరాల నుంచి కూడా మన బీసీలను చులకన భావంతో అప్పర్ ప్రభుత్వాలు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదేవిధంగా చూడడం జరుగుతుంది. నేను యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం కూడా ఆలోచన చేయాలి. ఇంతకుముందుకు బీసీ ఉద్యమం అంటే ఒక ఆర్ కృష్ణ, ఒక జాజుల శ్రీనివాస్ గౌడే ఉండేది. ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉద్యమిస్తుంది. బీసీల రిజర్వేషన్ల గురించి, బీసీల హక్కుల గురించి పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ జనాభా ప్రకారంగా కులగణన చేసి తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్, జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టాలని నేను మన బీసీ హక్కుల పోరాట రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా శ్రీరాములు గౌడ్ గారిని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఖబర్దార్, ఈ ఉద్యమం ఇంతతోటి ఆగదు, ఇంకా ఉధృతంగా చేయడానికి కూడా మేము ముందుకెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీల ఐక్యత.